గరుడా, ఏదో కలత పడుతున్నట్లున్నది. ఏమున్నది స్వామి, లోకములోని అందరి కోర్కెలు తీరుస్తారు, మీ దాసులమైన మా కోర్కెలు తప్ప. స్వామిని అల్లుడుగా పొంది ఆ కళ్యాణం స్వయంగా చేయించాలనేగా నీ తపన? కృష్ణావతార కాలమున అగ్నిద్యోతనుడుగా పుట్టినప్పటి నుండి అదొక్కటే కదా తల్లి కోరుతున్నాను. త్వరలోనే సంతానలక్ష్మి అనుగ్రహంతో భూదేవి నీ కూతురుగా అవతరిస్తుంది. శ్రీవారే నిన్ను అర్థించి అల్లుడుగా అనుగ్రహిస్తారు. సరేనా? ధన్యుడను. శ్రీరంగరంగ కరుణాంతరంగ. నాయనా సుదర్శన. అడిగేన్ వస్తున్నాను స్వామి. అడిగేన్ పాదులు సరిచేద్దాం రా నాయన. అడిగేన్. నిన్న ఎంతవరకు వచ్చాను నాయన? జనక మహారాజు యాగశాలకై భూమిని దున్నటానికి నిశ్చయించుకున్నాడు. అవునా? ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. జనక రాజర్షి స్వయంగా నాగలి పట్టి భూమిని దున్నుతున్నాడు. అప్పుడు రంగ ఆహా, ఇది స్వప్నమా నిజమా? ఏమి నా భాగ్యం! సాగరునకు జనకునకు ఆకాశరాజునకు లభించిన అదృష్టము ఈ అడియేణునకు సంప్రాప్తించినదా? తల్లి, నా జన్మ చరితార్థం చేశావా తల్లి? ఏమిటమ్మా ఆలోచిస్తున్నావు? కృష్ణయ్య ఇంత నల్లగా ఎందుకున్నాడు అని. అదా, ఎందుకంటే ఆ కృష్ణయ్య ప్రతిదినము రాత్రిపూట గొల్లభామల ఇళ్లల్లోకి వెళ్ళి పాలు పెరుగు వెన్న స్వాహా చేసేవాడట. ఎంత ప్రయత్నించినా ఎవరికీ పట్టుబడేవాడు కాదట. ఒకనాడు గొల్లభామలందరూ కలిసి చీకటితో మొరపెట్టుకున్నాయట. ఏమని? ఓ చీకటి, నువ్వుండగానే కదా ఆ వెన్న దొంగ వస్తున్నాడు, ఈ రాత్రికి ఎలాగైనా సరే మాకు పట్టివ్వాలి అని. సరేను అందుట ఆ చీకటి. ఆ రాత్రి కృష్ణయ్య వస్తూ ఉండగా చీకటి గట్టిగా పట్టేసిందిట. ఆ పట్టడం కృష్ణయ్య అందం చూసి మురిసిపోయి వదిలిపెట్టలేకపోయిందిట. ఒకసారి ఆశ్రయం ఇచ్చిన వాళ్లను కృష్ణయ్య వదిలిపెట్టడుగా. అలాగా? కృష్ణ, నిన్ను కన్నులారా దర్శించాలని, నోరారా సంభాషించాలని, మనసారా నీతో విహరించాలని ఉంది. నా కోరిక తీరుస్తావా? ఏమిటమ్మా గోదా, ఎవరితో తల్లి మాట్లాడుతున్నావు? కాంతునితో. కాంతునితోనా? కాంతు ఎక్కడమ్మా ఆ కాంతుడు? అడుగు, ఆ శ్రీకాంతుడే. శ్రీకాంతుడా? కృష్ణయ్యా? ఆ కృష్ణుడే, ఆ కృష్ణుడే నా జీవం, నా దైవం,
నా సర్వస్వం. ఆ సురస్వారభౌమునికి నా సర్వస్వం అర్పితం. ఆయన లేకుండా నేను లేనే లేను. ఆయన ఆయన అంటున్నావు, ఇంకా నయం ఆ కృష్ణయ్యనే పెళ్లి కూడా చేసుకుంటున్నావు కాదు. నిజంగా పెళ్ళంటూ చేసుకుంటే కృష్ణయ్యనే చేసుకుంటాను. ఏం నవ్వుతున్నారు? చేసుకోడా? నేనంటే ఇష్టపడడా? గోదా, ఏమిటమ్మా నీ వెర్రి? ఆయన కాదంటే నిజంగానే వెర్రిదాన్ని అయిపోతాను. గోదా, ఆయన ఇష్టపడాలంటే ఏం చేయాలి? తెలిస్తే చెప్పండి స్వామి. పిచ్చి పిల్ల, కృష్ణుడంటే మాటలు అనుకుంటున్నావా? ఆయన అలంకార ప్రియుడు, సౌందర్యోపాసకుడు. అనంత కోటి మన్మథులైన ఆయన ఆయన కాదంటే నిజంగానే వెర్రిదాన్ని అయిపోతాను. గోదా, ఆయన ఇష్టపడాలంటే ఏం చేయాలి? తెలిస్తే చెప్పండి స్వామి. పిచ్చి పిల్ల, కృష్ణుడంటే మాటలు అనుకుంటున్నావా? ఆయన అలంకార ప్రియుడు, సౌందర్యోపాసకుడు. అనంత కోటి మన్మథులైన ఆయన కాలిగోటికి సరితూగని మోహనాకారుడు. ఆ స్వామి ఎక్కడా? మానవ మాత్రులో మనం ఎక్కడ? ఆయనకు నచ్చడం అంటే సామాన్యమా? ఆయనతో కళ్యాణం కుదిరే పనేనా? ఎందుకు కుదరదో చూస్తాను. ఆయన సౌందర్యోపాసకుడు, అలంకార ప్రియుడు, అంతేగా? ముమ్మాటికి అంతే. అయితే భాగవతంలో గొల్లభామలందరూ ఆయన మనసును దోచుకున్నారుగా? దోచుకున్నారు, కానీ ఎలా దోచుకోగలిగారు? వాళ్ళంతా కాత్యాయని వ్రతం చేశారమ్మా. కానీ అలాంటి వ్రతం నేను చేస్తే దివ్యంగా ఉంటుంది. కానీ ఆ వ్రతం ఆరంభించడానికి మంచి ముహూర్తం ఏదో కాస్త చెబుతారా? రేపటి నుంచి ధనుర్మాసం ఆరంభం కదా. మాసానం మార్గశీర్షోహం అని కృష్ణయ్య గీతలో చెప్పాడు కూడా. కానీ కానిస్తాను. స్వామి, నువ్వు సౌందర్యోపాసకుడవటగా, అలంకార ప్రియుడవటగా. అందుకే ఈ అలంకారాలన్నీ చేసుకుని వచ్చాను. చూడు, బాగుందా? మాట్లాడవే. నచ్చలేదా? నచ్చితే నచ్చానని చెప్పాలి, లేదా నచ్చలేదని నిక్కచ్చిగా చెప్పేయాలి. ఏది చెప్పకుండా అలా ఉమ్మనుంటే ఎలా అర్థమవుతుంది? అయినా నీ మీద నాకేం కోపం లేదులే. రేపు మరింత అందంగా అలంకరించుకుని వస్తాను. ధైర్యంగా ఎదుటిపడి ఏదో ఒకటి చెప్పేయాలి. శ్రీరంగనాథం శరణం ప్రపద్యే. నాయనా సుదర్శన, అడియేన్ స్వామి తోమాల సేవకు సమయం అవుతోంది. త్వరగా వెళదాం రా నాయన. శ్రీరంగరంగా.
కృష్ణ, ఇన్నాళ్ల వల్లే రాలేదీ నాడు. ఇదిగో సంపెంగులు, సన్నజాజులు, పారిజాతాలు, పంకజాలు, కనకాంబరాలు, కలువలు, పొన్నలు, పొగడలు, మల్లెలు, మనోరంజితాలు అన్నీ కలిపి కొప్పున పెట్టుకొచ్చాను. కొప్పంటే అందరూ వేసుకునే మామూలు వెనక కొప్పు కాదు, పక్క కొప్పు. ప్రపంచంలో ఇంతవరకు ఎవ్వరూ పెట్టుకొని కొత్త కొప్పు. ఇది పెట్టుకోవడానికి 2.5 జాములు పట్టింది తెలుసా? ఈ శ్రీపాదం, ఈ శ్రీచూర్ణ రేఖ ఒక్కసారి చూసావంటే ఏం లేదు, నన్ను అమాంతం అలా ఎగరేసిపోతా అంతే. రా రా కృష్ణ, రా, నీకోసమే వేచున్నాను. రావు, రావా కృష్ణ, కృష్ణ, కృష్ణ. ఎన్ని దినాలు ఇలా రాకుండా నన్ను ఏడిపిస్తావో చూస్తాను. నా సంగతి నీకింకా తెలీదేమో. నువ్వు జగన్నాథుడివైతే నేను జగముండిని. ఏమిటమ్మా ఇది? పెరుమాళ్లకు సమర్పించవలసిన పూమాలికలను నువ్వు ధరించి బుట్టలో పెడుతున్నావా? అపచారం కదమ్మా, అపరాధం కదమ్మా. అలా నాకు తెలియలేదు నాన్న. అయ్యో పిచ్చి తల్లి, సమయానికి నేను వచ్చాను కనుక సరిపోయింది. క్షణకాలం ఆలస్యమై ఉంటే ఆ మాలికలు తీసుకుపోయి స్వామివారికి అలంకరించి ఉండేవాడిని. ఎంత అపరాధం జరిగి ఉండేదమ్మా, ఎంత అపచారం జరిగి ఉండేది. అమ్మా గోదా, ఇలాంటి కోరిక నీకు ఈనాడే కలిగిందా లేక 7 దినాల నుండి ఇలాగే మాలికలను ధరించి మళ్ళీ బుట్టలో పెట్టేస్తున్నా నాన్నగారు. ఏమిటమ్మా, 7 దినాల నుండి ఇలాగే చేస్తున్నావా? అంటే ఇన్ని దినాల నుండి నేను అవే మాలికలను స్వామివారికి హరిహరి 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 రంగా 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 రంగా. అయ్యో గోదా, ఇప్పుడెలా? ఏం చెయ్యనమ్మా? ఎంగిలి మాలలో స్వామికి అర్పించడం అంటే ఇంకేమన్నా ఉందా తల్లి? నా గుండె బెద్దలైపోతోందమ్మా. ఆ స్వామి ఎంత కరుణాంతరంగుడో, అంత కఠిన కర్కశ వజ్ర సదృశ హృదయుడమ్మా. అపరాధాలను శిక్షించడంలో ఆవంత కృప కూడా చూపడమ్మా. నిన్నెంత కఠోరంగా దండిస్తాడో నా వల్ల కాదమ్మా, నేను భరించలేను. నిన్ను శిక్షిస్తూ ఉంటే చూడలేనమ్మా. రంగా రంగా రంగా. భట్టనాథ, విష్ణు చిత్త, రంగా రంగా, పెరియాళ్వార్ స్వామి, రంగా రంగా. స్వామి రంగనాథ, అనంత కళ్యాణ గుణసాగర, కృపాకర, పాహిమాం పాహిమాం. భవదీయ సమ్మోహన సుమంగళకర దర్శనంతో ఈ దాసుని జన్మ తరించింది స్వామి, తరించింది. అమ్మా గోదా, ఇంకేం భయం లేదమ్మా, ఇంకేం భయం లేదు. స్వామి, ఏం జరిగిందంటే? అది సరే, ఆ పూలమాలలేవి?
స్వామి ఏమన్నారు? గోదా ముడుచుకున్న పూలమాలలు ఎక్కడ? దయామయ్యా, అమ్మా స్వామి గమనించేశాడమ్మా. స్వామి ఇంత చిన్న విషయానికి పూలమాల విషయం చిన్న విషయమా? కాదు స్వామి, కాదు, పెద్ద తప్పే. అయితే అది నా కూతురు తప్పు కాదు, పసిపిల్ల. స్వామి ఈ ఒక్కసారికి దాని ముఖం చూసి క్షమించండి, తెలియక చేసింది. తప్పని నేను చెప్పలేదు, అది నా తప్పు. అమ్మా అమ్మ నువ్వు నా వెనకే ఉండమ్మా. స్వామి దొరికినది. ఇదే గోదా ముడుచుకున్న పూమాలిక. అయ్యయ్యో చూసేశాడమ్మా స్వామి. స్వామి దాన్ని అవతల విసిరి పారైంది. ఆ అపచారానికి నన్ను నరికి పారైంది. నా గోదాని మాత్రం ఏమీ అనకండి స్వామి, ఏమీ అనకండి. విష్ణు చిత్త, నిజమైన నీ బోటి భక్తుల గాఢాలింగనము మాకు కరువైపోయినది. లేచి నిలబడు. స్వామి నా గోదాను ఒక్కసారి క్షమించానని అనే వరకు నీ పాదాలు విడిచిపెట్టను స్వామి. శ్రీరంగనాథ చరణవు శరణం ప్రపద్యే. నా గోదాను క్షమించాను చాలా. విష్ణు చిత్త, సావధాన చిత్తుడవై విను. గోదా అందంతో నా అంతరంగాన్ని దోచుకుంది. తిరుప్పావై వ్రతంతో నా ఆత్మనే దోచుకుంది. కనుక కోరికి శబరి ఇచ్చిన పండు దొరికెనప్పుడు తాల్చి నీ కూతురిడు పూలు దక్కెనిప్పుడు. కోరికి శబరి ఇచ్చిన పండు దొరికెనప్పుడు తాల్చి నీ కూతురిడు పూలు దక్కెనిప్పుడు. అబ్బునే యుగమునకొక్కటైన ఇట్టి అరిది భాగ్యంబు మాకు. అబ్బునే యుగమునకొక్కటైన ఇట్టి అరిది భాగ్యంబు మాకు. భక్తాగ్రగణ్య ఆమెను మేము సకల దేవతా సమక్షములో శ్రీరంగములో వివాహము చేసుకోవాలని సంకల్పించాము. రేపు ఉదయం శ్రీరంగార్చకులు మా పల్లకితో ఇక్కడికి వేయించేస్తారు. అందులో గోదాను పెళ్లి కుమార్తెగా అలంకరించి శ్రీరంగాలయానికి తీసుకుని రండి. మాంగళ్యతంతు నానేన లోక కళ్యాణ హేతునా కంఠే బధ్నామి సుభగే సంజీవత రథస్యతాం. మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తో అస్తు. శతమానం భవతి గతాయుః పురుషస్య తేంద్రియ ఆయుష్యేవేంద్రియై ప్రతిష్ఠతి. ఏమయ్యారు రంగా? గోదా, అమ్మా గోదా, గోదా, అమ్మా గోదా. స్వామి ఏమిటి అన్యాయం, ఏమిటి దారుణం? నా గోదాను గండశిలను చేస్తావా? అవునులే, ఒక బండరాయికిచ్చి పెళ్లి చేస్తే అంతకన్నా ఏం చేస్తుంది మరి? స్వామి స్వామి నీకు లీలగా ఉండవచ్చు, ఆటగా ఉండవచ్చు, కానీ నా కూతుర్ని విడిచి ఒక్క క్షణమైనా బ్రతకలేను స్వామి, ఒక్క క్షణమైనా బ్రతకలేను. నా కూతుర్ని నాకిచ్చేయి, నా గోదాను నాకిచ్చేయి స్వామి, నా గోదాను నాకిచ్చేయి, నా గోదాను నాకిచ్చేయి స్వామి. గోదా, గరుడా, గరుడా, గోదా,
తల్లి సకల జనులను సముద్ధరించడానికి, నీ కోరికను మన్నించడానికి ఈ భూదేవిని గోదాదేవిగా నీకు అనుగ్రహించాను. తల్లి గోదా అనుగ్రహించిన సకల వేదోపనిషత్సారమైన తిరుప్పావై పాటలను ప్రచారము కావించి జనసామాన్యాన్ని ఉద్ధరించు. తదనంతరము నీ స్వస్వరూపాన్ని పొందగలవు. యదాజ్ఞాపయతి